వీడియో తీస్తున్నా మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా హైదరాబాద్ వెళ్తున్న మహిళా సోదరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిరెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వాన ఈ మహిళలకు ఇలా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము. గత ప్రభుత్వం చూసుకుంటే 10 సంవత్సరాల మహిళలను ఒక్కరోజు కూడా మీటింగ్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే మహిళలకు రుణమాఫీలు కానీ, లేకపోతే చార్నా వడ్డీ కానీ, మిత్తి లేకుండా రుణాలు కానీ విషయంలో మహిళల్ని 10 సంవత్సరాల ఎన్నడూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మహిళలను చైతన్యపరిచి అన్ని రంగాలలో కూడా అటు వ్యవసాయం కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్లో కానీ, వృత్తిపరంగా అన్ని. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఏంటంటే మహిళా దినోత్సవం రోజు మహిళలందరినీ కోటీశ్వరాలుగా చేయడమే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు 150 బస్సులు, జిల్లా సమైక్యకు 150 బస్సులు, జిల్లా సమైక్యకు ఒకటి పెట్రోల్ బంకు ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే గత 10 సంవత్సరాలు మనకు ఎప్పుడు కూడా పౌల వడ్డీ రాలేదు, అభయాసం లేదు,